హే హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వచ్చేసిన నేను మీ ముందుకి కొంచెం మా ఊరి వాతావరణం అప్డేట్స్ ఇద్దామనేసి. ఆ, నేనైతే సండే వచ్చిన. సండే అంటే సండే మిడ్ నైట్ వచ్చిన. అంటే సాటర్డే స్టార్ట్ అయ్యి సండే మిడ్ నైట్కి అయితే వచ్చిన. అండ్ సండే ఇక్కడ వెదర్ అయితే సన్నీగా ఉంది, చాలా బాగుంది. ఆ రోజు చర్చ్ అది జరిగింది అండ్ ఐ షోడ్ యూ ఫ్యూ ఆఫ్ ది విజువల్స్. కానీ సెకండ్ డే అనుకున్నంత రీతిలో లేదు. ఎందుకు అనేసి అంటే సైక్లోన్ ఎఫెక్ట్, మోంతా సైక్లోన్ ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా ప్రభావం చూపిస్తుంది అనమాట. ఇక్కడ నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. 24 అవర్స్లో ఎన్ని దారుణాలు జరిగినాయి అనేసి అంటే చెట్లు కూలిపోయినాయి, ఎలక్ట్రిసిటీ ఆఫ్ అయిపోయింది అండ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ బట్ ఇక్కడ ఇదంతా ఇంకా అలవాటే. అండ్ ఇక్కడ గ్రామ ప్రజలు అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది అనుకోరు. ఎందుకంటే దేవర్ లైక్ మోర్ సివిలైజ్డ్ ఇన్ టు దీస్ సిచ్యువేషన్ అనమాట. వాళ్ళకి తెలుసు ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎదుర్కోవాలని. నాలాంటి మనలాంటికే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే సిటీలో ఫుల్ కంఫర్ట్ ఫీల్ అయిపోతాం కదా, ఇక్కడికి వచ్చి కొంచెం సర్వైవ్ అవ్వడానికి. బట్ దిస్ ఇస్ మై ఓన్ విలేజ్, సో నాకు అటువంటి ఇబ్బంది అయితే లేదు. ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ స్టేయింగ్ ఎట్ దిస్ ప్లేస్. సో ఇక్కడ ఈ వీడియో పెట్టడానికి కారణం కొన్ని చూపిస్తాను. ఇక్కడ ఈ వర్షానికి ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు కూడా చూడండి. గొడుగేసుకుని ఉన్నాను. అండ్ నేనైతే వైజాగ్ వచ్చేద్దామని నేనైతే బస్ టికెట్ కూడా బుక్ చేసుకున్నా. బట్ కొన్ని రూట్ సర్వీసెస్ కూడా నిలిపివేశారు. సో నిన్న టికెట్ కూడా క్యాన్సిల్ అయింది. ఈరోజు వాతావరణం బాగుంది, స్టార్ట్ అయిపోదామా అని చాలా 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 చూసాను, కానీ అస్సలు ఏం బాగాలేదు. నిన్నటి దానికంటే రెండింతలు ఎక్కువ ఉంది వర్షం. అండ్ సిచ్యువేషన్ కూడా ఎక్కువ గాల్లో వస్తుంది. గాలి వల్ల చెట్లు కూడా పడిపోయినాయి. కొన్ని చూపిస్తాను మీకు, రండి, నాతో రండి. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఇది 7 Hills స్కూల్ అని. ఆ 7 Hills స్కూల్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి, ఆ 7 Hills స్కూల్ దగ్గర చెట్లు పడిపోయినాయి అన్నమాట. అవి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, నిన్న చూపించిన దానికంటే వాటర్ లెవెల్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది కొంచెం. ఓకే, అండ్ ఇటు కూడాని. అండ్ ఆ వాటర్ కూడా బయటికి వర్షం వల్ల ఎట్లా స్టాక్ అయిపోయిందో కింద చూడొచ్చు. ఇలాంటి ప్లేసెస్లో వెళ్ళడానికి అయితే చక్కగానే ఉంటుంది, కానీ ఆచితూచి అడిగేయాలన్నమాట. అప్రమత్తంగా ఎక్కడ అడిగేసినా జారే పరిస్థితులు అన్నమాట. రండి, చూడొచ్చు అంత పెద్ద చెట్టు అది పడిపోయింది గాలికి. కొంచెం నేనైతే దగ్గరికి వెళ్తాను. చూడండి, చెట్టు అయితే కూలిపోయింది. అంత పెద్దగా ఉన్న చెట్టు ఇది కూలిపోయింది. అండ్ అక్కడ కూడా ఒక చెట్టు ఉంది అటు సైడ్, అది కూడా కూలిపోయింది. వెళ్దాం ఒకసారి అటు. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇందాక చెప్పాను కదా అటు సైడ్ ఒక చెట్టు పడింది అండ్ ఇక్కడ కూడా ఒక చెట్టు పడిందని. ఇదైతే చెట్టు చిన్నదే, బట్ రూట్స్తో సహా చూసుకుంటే మొత్తం ఇక్కడ బయటకు వచ్చేసింది. చూడండి, అంటే ఇంత స్ట్రాంగ్ ట్రీ కూడా గాలికి పడుతున్నాయి అనేసి అంటే సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటి అన్నది. అండ్ ఇప్పుడు పైకి చూడొచ్చు, ఆ చెట్లు, ఆ పైకి చూడండి చెట్లు అనేది ఎలా ఊగుతున్నాయో. కొంచెం భయం కూడా వేస్తుంది, ఎందుకంటే ఏ టైంలో ఏం పడిపోతుందో కూడా తెలీదు. సో గైస్, ఇప్పుడైతే 7 Hills స్కూల్లో అయితే ఉన్నాం. వీడు మా చిన్నమామ వాళ్ళ అబ్బాయి. అరే, ఏ క్లాస్లో నువ్వు? సెకండ్ క్లాస్. ఏ స్కూల్? తోటమరక. అది ఏరియా కదా, స్కూల్ పేరేంటి? మండల ప్రాథమిక పాఠశాల తోటమరక. ఓకే, మండల ప్రాథమిక పాఠశాల తోటమరక. ఓకే, సో ఇది వీడు చదువుతుంది వేరే స్కూల్ అండి, ఇది ఇంటి దగ్గరలో ఉంది కాబట్టి. ఇది 7 Hills స్కూల్ అనమాట. సో ఇదే గ్రౌండ్స్లో మేము ప్రేయర్స్ పెడుతుంటాం,
ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఇక్కడే చాలా గంభీరంగా అయితే జరుగుతుంటుంది. అండ్ ఇక్కడ ఆ ఫంక్షన్ జరుగుతున్న టైంలోని మేము అల్లరి చేసుకోవడానికి, గేమ్స్ ఆడుకోవడానికి చిన్నప్పుడైతే ఈ క్లాస్ రూమ్స్ మాకు బాగా ఇదయ్యేవి. ఇంతకుముందు ఇంతకంటే మంచి ఇంకా అథెంటిక్ అంటే ఓల్డ్ టైప్ ఆఫ్ బెంచెస్ ఉండేవి. కాకపోతే ఇప్పుడు మోడర్న్ బెంచెస్ అయిపోయి ఎట్లా ఉన్నాయి, కానీ ఇంతకుముందు అయితే ఫుల్ చెక్కతో తయారు చేసి అవి చాలా ఓల్డ్ మోడల్ బెంచెస్లా ఉండేవన్నమాట. సో ఇది అండ్ నాకైతే నా స్కూలింగ్ డేస్ గుర్తొస్తున్నాయి. క్లాస్ రూమ్స్లో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే సబ్యార్ ఇండియర్ అనే ఒక గేమ్ ఉండేది. అది హైడ్ అండ్ సీక్ అంటాం మనం సిటీ సైడ్, ఇటు సైడ్ సబ్యార్ ఇండియర్ అంటారు. ఇక్కడ ఎవరైనా వస్తున్నారు అంటే దొంగ పోలీస్ లాగా ఎవరైనా వచ్చి మనల్ని పట్టుకోవాలనుకుంటున్నారు అన్న టైంలో ఇక్కడి నుంచి దూకి అటైతే వెళ్ళిపోతాం. అటు సైడు ఇంకా మా చిన్న తాతయ్య వాళ్ళ ఇల్లు అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఉంది. ఇంకా అటు వెళ్తే ఇంకా బోల్డ్ మంది కజిన్స్, రిలేటివ్స్ అందరి ఇల్లు అటు సైడ్ ఉన్నాయన్నమాట. ఇది ఈ స్కూల్ గురించి. సో ఇప్పుడు మా ఇంటికి మెయిన్ రోడ్కి అయితే వచ్చాం. మెయిన్ రోడ్కి ఆపోజిట్లో ఉన్న ప్లేస్ అనమాట. నిన్న చెప్పాను కదా కొంచెం పార్టీషన్ ఉంటుంది గ్రామాలకి. అంటే గ్రామం అంటే మొత్తం ఇదంతా ఒకటే గ్రామం అనుకోండి, కాకపోతే సిటీలో లేన్స్ ఉంటాయి కదా, అట్లాగా ఇప్పుడు ఇది హైవేకి ఆనుకున్నది. అండ్ దట్ సైడ్ ది అదర్ పార్ట్ ఆఫ్ ది ప్లేస్ అనమాట. అండ్ ఈ మధ్యలో బేసిక్గా ఈ మొక్కలు కానీ చెట్లు కానీ అన్వాంటెడ్ ప్లాంట్స్ కానీ లేకపోతే భలే ఉంటుంది. అంటే ఇక్కడ గాలం వేసి చేపలు పట్టుకోవడం లాంటివి జరిగేది అనమాట. మేము కూడా ఇది డ్రైగా ఉండేటప్పుడు ఇక్కడ కూర్చొని కాలు కిందకి పెట్టుకొని చక్కగా టైం స్పెండ్ చేయడం లాంటివి చేసేవాళ్ళం ఇది. అండ్ ఇలానే బేసిక్గా రోడ్కి రావడానికి కారణం కూడా చూపించడానికి ఇంటెన్సిటీ ఆఫ్ విండ్ ఎట్లా ఉంది అనేసి. అంటే ఆ చెట్లు కూడా వంగిపోయి అలా ఉన్నాయన్నమాట, ఇక్కడ పడిపోతున్నాయి. అండ్ ఇందుకే భయపడి రోడ్ పైన వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆపేయడం జరిగింది. ఈ విలేజెస్ ఈ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఎటువంటి సైక్లోన్స్ ఉన్నప్పుడు కానీ ఏదైనా డిజాస్టర్ జరుగుతుంది వస్తుంది అనేసి అంటే కనుక దాన్ని ఐసోలేట్ చేయడానికి మ్యాక్స్ ట్రై చేస్తారు. ఇలాగా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉండి ట్రాన్స్పోర్టేషన్ బంద్ చేసి అన్నట్టుమాట. సో ఇప్పుడైతే రిటర్న్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకనేసి అంటే జస్ట్ ఏదో 5 నిమిషాలు అలాగా తెర తీసిందంటే మళ్ళీ ఏ సమయంలో అయినా వర్షం పడిందంటే ఇక్కడ నుంచి నడుచుకొని ఇంటికి వెళ్ళడం అంటే ఇబ్బంది అయిపోతుంది మాకు. సో ఇది గైస్ మా ఊరు సైడ్ ఉన్న కోనసీమ వాతావరణ విశేషాలు. సో నేనైతే అనుకోలేదు ఇక్కడికి వచ్చి స్ట్రక్ అయిపోతాను అనేసి. అండ్ ఈరోజు నైట్ కూడా నా ప్లానింగ్ అయితే ఇదే. నిన్నట్లానే నా బైక్ అయితే ఇక్కడ వదిలేస్తాను. మ్యాక్స్ నేనైతే ఏపీఎస్ఆర్టీసీలోనైతే వైజాగ్ అయితే రావాలి. చూస్తాను ఈవినింగ్ కల్లా ఆర్టీసీ యొక్క సిచ్యువేషన్ కూడా ఎట్లా ఉందో దాన్ని బట్టి బుకింగ్స్ ఓపెన్ అయితే టికెట్స్ అనేది బ్లాక్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ని ఎప్పుడు యాక్టివ్లో పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు వరకు అయితే నా వీడియో వస్తుంది.